హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా ఈ ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పెళ్ళికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా తీసుకోవడానికి ఇప్పుడు పాపటోటోయి వెళ్తున్నాం అనమాట. మమ్మీ ఇప్పుడే చెప్తుంది చాలా నీరసం అయిపోయింది అని చెప్పి. పాపం పెళ్లి టైంకి ఇప్పుడు వెదర్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉండి ఎండలు వాన్లు, కొంచెం హెల్త్ అలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం పాపటోటోయి వెళ్తున్నాం. అక్కడ యాక్చువల్లీ బిందె అంతా తీసుకోవాలి కదా, ఫస్ట్ అది తీసేసుకొని అసలు అక్కడ షాప్స్ ఎలా ఉంటాయి, ఏమేమి తీసుకుంటానో చూపిస్తాను. లెట్స్ గో. ఇది ఆక్లాండ్లో పాపటోటోయి ఏరియా అంటారు. ఇక్కడ మాక్సిమం ఇండియన్ క్లోత్స్ కలెక్షన్ కానీ జ్యువెలరీ కానీ మనకి దొరకందంటూ ఏది ఉండదు. హవెవర్ అన్నీ మంచిగా అయితే అసలు ఏమీ దొరకవు. మనకి విజయవాడలో బీసెంట్ రోడ్లో కూడా ఈ మధ్యన ఇలాంటివి దొరకట్లేదు, అంత చీప్ క్వాలిటీగా ఉంటాయి. ఒక షాప్లో వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఇప్పుడు ఈ డ్రెస్సెస్ చూస్తున్నారా, మమ్మీ అయితే షాక్ అయిపోయింది. మనకైతే మహా అయితే 1000 రూపాయలు 2000 కూడా ఉండని డ్రెస్సులు ఇక్కడ వచ్చేసి 10,000 అలా అమ్ముతారనమాట. యాక్చువల్లీ డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే ఏమీ రాలేదు. సుక్మన్ జస్ట్ మ్యాచింగ్ టర్బన్ ఏదో చూసుకోవడానికి వచ్చాడు. ఇక్కడ టర్బన్స్ బాగానే దొరుకుతాయి ఏరియాలో, ఎందుకంటే ఇక్కడ అంతా పంజాబీ షాప్స్ ఎక్కువ. ఓన్లీ ఏంటంటే మనకి పెళ్లి తర్వాత ఆడటానికి దాని పెళ్లిలో బింది కావాలి కదా, ఆ బింది తీసుకోవడానికి ఇక్కడ కిచెన్ వేర్ అని చెప్పి కుక్ వేర్ అమ్మే షాప్ ఉంటే వచ్చాము. ఇది ఆన్లైన్ లో కూడా ఉంటది. ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ కుక్కర్స్ దగ్గర నుంచి అన్ని మనకి ఇండియాలో దొరికే ఇలాంటివి దొరుకుతాయి. అంటే శాండ్రింగంలో కూడా దొరుకుతాయి, కానీ అక్కడ చాలా ఎక్కువ వాళ్ళు ప్రాఫిట్ వేసుకొని అమ్ముతున్నారు. ఇక్కడైతే అట్లీస్ట్ ఇండియాకి ఇక్కడికి మనం షిప్పింగ్ అంతా పోల్చుకున్న చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది అనమాట. అండ్ క్వాలిటీ కూడా మంచి మంచి ఇండియన్ బ్రాండ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. తర్వాత కోన్స్ తీసుకోవడానికి మెహందీ లాగా ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నాను. ఆ వీడియోస్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఫ్యాన్సీ షాప్ లాగా మన ఇండియాలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. లిప్స్టిక్స్ కానీ ఇయర్ రింగ్స్ అండ్ ఫేక్ సెట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఈ కోన్స్ ఇక్కడ నేను తీసుకున్నాను. ఈ కోన్స్కి నా మెహందీ అయితే అసలు పండలేదు. ఆ స్టోరీ ఇంకొక వీడియోలో చూద్దాం. ఇక్కడ మెహందీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పాపటోటోలో మా షాపింగ్ అయిపోయింది. కోన్స్ కూడా తీసేసుకున్నాను. చూసారా ఎలా ఉందో అసలు. ఏమో షాప్స్ పెట్టుకున్నారు అంత పెద్ద ఎక్స్పెన్సివ్వి. అసలు ఆ బట్టలు ఎవరైనా వేసుకుంటారో లేదో కూడా తెలీదు. అందుకనే ఎవరైనా సరే న్యూజిలాండ్లో బట్టలు కొనుక్కోవచ్చు అంటే మన ఇండియన్ బట్టలు న్యూజిలాండ్లో ఎలా ఉంటాయి అనమాట, చెమ్కీలు. ఎక్కడో ఇక్కడ వాళ్ళ బట్టలు చూసి అనుకుంటారు వీళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటారా అని చెప్పి. అసలు ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు అలాంటివి. నెక్స్ట్ శాండ్రింగం వెళ్తున్నాం. అక్కడేమో సౌత్ ఇండియన్ ఇప్పుడు శాండ్రింగం వెళ్తున్నాం. అక్కడేమో మనకి ఇంకా పెళ్ళి కావాల్సినవి చాలా వక్కలు, తమలపాకులు, మ్యాంగో లీవ్స్ చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి. ఒక లిస్ట్ పంతులు గారు లిస్ట్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ లిస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే సౌత్ ఇండియన్ ఆ ఏరియా అంతా సౌత్ ఇండియన్, మన తెలుగు వాళ్ళ షాప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనకి అక్కడ కొంచెం దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే ఎక్కువ పంజాబీ షాప్స్ అనమాట. అందుకని జస్ట్ బిందె కొనుక్కోవడానికి వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మీలో ఎవరికైనా పెళ్లి వస్తువులు కానీ పూజా సామాన్లు కావాలంటే శాండ్రింగంలో ఎస్ఎస్ సూపర్ మార్కెట్లో అసలు దొరకందంటూ ఏమీ లేదు. నాకు మ్యాక్సిమం పూజకు కావాల్సిన సామాన్లన్నీ దొరికేసినాయి. ఈవెన్ వాళ్ళ దగ్గర బనానా స్టెమ్స్ కూడా ఉన్నాయి. అంటే అంత గొప్పగా లేదని నేను వేరే చోట నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తే తీసుకున్నాను. అన్నీ తీసేసుకున్న తర్వాత ఇలాగ చాయ్ వాళ్ళ బాయ్కి అయితే వెళ్ళాం. కొంచెం ఒక చాయ్ కానీ స్నాక్ కానీ ఏమైనా తీసుకుందామని. తర్వాత బన్నింగ్స్కి వెళ్ళామన్నమాట. హోమగుండంలోకి చెక్క కావాలన్నారు. అయితే ఆయన 100 ఎంతో రాశారు, కానీ అది ఎంత వాడతారో తెలియదు. ఫస్ట్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత అంత అవసరం ఉండదని ఒక ప్యాకెటే తీసుకున్నాను. అండ్ ముక్కలకు కావాల్సిన మట్టి అదంతా తీసుకొని ఇంకా ఫైనల్గా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాం. యాక్చువల్లీ ఇప్పుడు అంతా క్లోత్స్ మమ్మీ ఫోల్డ్ చేసిందిలేండి. ఇప్పుడు లోపల సర్దాలి. తర్వాత బన్నింగ్స్కి వెళ్ళి కొంచెం పాట్ మిక్స్ కావాల్సినవన్నీ తీసుకొని అసలు ఇంటికి వచ్చేటప్పటికైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం. చాలా నీరసన ముఖం చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. నాకు నిజంగా చెప్తున్నా, సెల్ఫ్గా ఆర్గనైజ్ చేసుకోవడం ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం కొంచెం కూర్చొని ఆ పర్సనల్ టైంని మనం మిస్ అవుతాం అనమాట. బట్ దట్స్ ఓకే. రేపు శ్రవంతి వాళ్ళు రాబోతున్నారు. శ్రవంతి వస్తుంది అండ్ సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ కూడా రాబోతున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకా పడుకుని పోతాను. టైం ఆల్రెడీ 11 o'clock అవుతుంది నైట్ ఇన్ న్యూజిలాండ్లో. రేపు ఆఫ్టర్నూన్ 3 o'clockకి శ్రవంతి ల్యాండ్ అవుతుంది. సో ఇంకప్పుడు వ్లాగ్ అప్పుడు కంటిన్యూ చేద్దాం, సరేనా? హలో, ఇది day 2 అనమాట. ఇప్పుడు శ్రవంతి రాబోతుంది. టైం ఇప్పుడు 3:15 అయింది. యాక్చువల్లీ 3 o'clockకి ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి. మాకు లేట్ అయింది సుక్మన్ రావడానికి అండ్ మేము వెళ్ళడానికి. సో లక్కీలీ ఏంటంటే వాళ్ళ ఫ్లైట్కి పార్కింగ్ దొరక్క ఎక్కడో సైడ్కి పార్క్ చేశారంట. ఇప్పుడే ఫ్లైట్ని పార్క్ చేస్తున్నారు. సో వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఒక 1/2 hour to 40 minutes పట్టింది ఇమిగ్రేషన్ అండ్ బయోసెక్యూరిటీ చెక్ అంతా అయ్యేసరికి. సో ఆ పాటికి మనం కూడా వెళ్తాం కదా బయటికి. సో ఇట్ షుడ్ బి ఆల్ గుడ్.
యాక్చువల్లీ శ్రవంతి వీసా అది చాలా పెద్ద డ్రామా అయిందనమాట. అసలు నా షార్ట్ వీడియోలో చూసింటే మీకు తెలిసిండేది. ఏమైందంటే ఫస్ట్ వీసా అప్లై చేసాము. అప్లై చేసినప్పుడు వస్తుంది అని ఈజీగానే వస్తుంది అనుకున్నాం. కానీ న్యూజిలాండ్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వస్తే వెనక్కి వెళ్ళరేమో అన్న ఆ డౌట్ ఎక్కువ ఉంటుంది. అండ్ పర్టికులర్లీ ఏజ్ బట్టి కూడా. సో ఇలాగా 25 to 30 years అలా మధ్యలో ఉన్న వాళ్ళు కానీ 30-35 అలా ఉన్న వాళ్ళు ఏంటంటే వచ్చి మళ్ళీ వెళ్ళరేమో అని చెప్పేసి శ్రవంతికి ఫస్ట్ అయితే మోస్ట్ లైక్లీ లైక్ రిజెక్షన్ అని చెప్పేసి వచ్చిందనమాట వీసా. సో అప్పుడు ఏమైందంటే నేను ఇంకా రిస్క్ తీసుకునే ఉద్దేశం నాకు లేక ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళేమో మాకు వాళ్ళు జస్ట్ ఏంటంటే 1 week టైం ఇచ్చారు. 1 week 5 days టైం ఇచ్చారు, 5 working days లాగా ఇమిగ్రేషన్ మాకు. నేను ఇక్కడ ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ అంటారు, వాళ్ళే వీసాస్ యూజువల్లీ అన్ని అప్లై చేస్తారు అనమాట, లాయర్స్ లాగానే. బట్ ఈ సెట్ వాళ్ళని ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ అంటారు. వాళ్ళకి వెళ్తేనేమో వాళ్ళంతా ఎవాల్యుయేట్ చేసి ప్రైస్ ఎంత అవుతుందో చెప్పడానికి వాళ్ళు ఒక ఆల్మోస్ట్ ఇంక ఇవాళే సబ్మిషన్ అంటే ఇవాళ వరకు తీసుకొని మేము కేసు పికప్ చేసుకుంటాము, కానీ మేము ఎక్స్టెన్షన్ అప్లై చేస్తామన్నారు. ఎక్స్టెన్షన్ అప్లై చేశారు. ఎక్స్టెన్షన్ శ్రవంతికి ఏంటంటే వైటంగి డే వచ్చింది Feb 6th. Feb 5th లాస్ట్ డే తను అప్లై చేయడానికి. Feb 5th వీళ్ళు మెసేజ్ చేశారు, కేస్ ఆఫీసర్ అని అంటారు ఇమిగ్రేషన్ వాళ్ళని. సో ఆ కేస్ ఆఫీసర్ దగ్గర నుంచి మెయిల్ రిప్లై రాలేదు. అసలు ఆ వీకెండ్ అంతా టెన్షన్. మండే కేస్ ఆఫీసర్ దగ్గర నుంచి రిప్లై వచ్చి మళ్ళీ ఆవిడ 5 days ఎక్స్టెన్షన్ ఇచ్చిందనమాట. వీళ్ళు కూడా ఈ లాస్ట్ డే 11 o'clockకి డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. ఆ తర్వాత ఫ్రైడే మళ్ళీ ఆమె ఇంకా ఎక్కువ డౌట్స్ అడిగింది, అసలు ఇంకా వస్తుందా రాదా, ఇంకా మ్యాక్సిమం రాదేమో అనుకున్నాం. ఎందుకంటే నా రిసెప్షన్వి అవుట్ఫిట్స్, నా మెహందీ అవుట్ఫిట్స్ అండ్ కొన్ని జ్యూవెల్స్ అన్నీ శ్రవంతి దగ్గరే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అసలు ఈ లాస్ట్ మినిట్లో కొరియర్ వస్తుందా within 2 weeks. అండ్ సుమన్వి హిందూ వెడ్డింగ్ షేర్వానీస్ ఇవన్నీ కూడా అన్నీ శ్రవంతి దగ్గరే ఉన్నాయి. శ్రవంతి వర్క్ చేసింది కదా, వాటికి ఏమవుతుందా అనుకున్నాం. లక్కీలీ ఇంకొక ఆ తర్వాత 1 hourలో వీసా అప్రూవ్ ఇచ్చేసింది. కానీ ఇచ్చింది కానీ జస్ట్ ఏంటంటే 2 months లైక్ వితిన్ ఈ డేట్లోకి వస్తే ఈ డేట్ వరకే ఉండొచ్చు, 2 months నుంచి ఎక్కువ కంట్రీలో ఉండకూడదు అని చెప్పేసి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఫైనల్గా వీసా అయితే వచ్చింది. అసలు వీసానే వచ్చింది, చాలా గ్రేట్ అనుకున్నాం. అండ్ శ్రవంతి ఏమైందంటే ఆస్ట్రేలియా నుంచి ఇలాగ ఎవరైనా విజిటర్ వీసా వస్తున్నప్పుడు పేరెంట్స్ కాకుండా సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నప్పుడు వాళ్ళు రిటర్న్ టికెట్స్ చూపించాలన్నమాట, మళ్ళీ కంట్రీలోంచి వెళ్ళిపోతున్నట్టు. శ్రవంతి ఏమో ఆస్ట్రేలియా నుంచి బుక్ చేసుకుంది క్వాంటస్ కొంచెం, ఎందుకంటే ప్రైస్ రీజనబుల్గా ఉందని. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే ఆస్ట్రేలియా ఇదివరకు వితిన్ 24 hours మాక్సిమం 2-3 daysలో ట్రాన్సిట్ వీసా వచ్చేసేది. ఆస్ట్రేలియాకి ట్రాన్సిట్ వీసా మ్యాండేటరీ అనమాట యాజ్ ఆఫ్ నౌ, ఇండియన్స్ ఆస్ట్రేలియా మీద నుంచి వెళ్తున్నట్టయితే. సో ఆ ట్రాన్సిట్ వీసా ఇప్పుడు 19 days తీసుకుంటుంది. శ్రవంతికి వచ్చిన వీసాకి జస్ట్ 3 working days మాత్రమే ఉంది. 19 days అంటే ఇంక ఇంపాసిబుల్ అని చెప్పేసి మళ్ళీ ఆ టికెట్స్ హోల్డ్లో పెట్టి సింగపూర్ ఎయిర్లైన్స్లో మళ్ళీ టికెట్ కొనుక్కుందనమాట. ఈ సింగపూర్ ఎయిర్లైన్స్ టికెట్స్ కూడా అసలు లాస్ట్ మినిట్లో అంటే నార్మల్గా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, అయితే ఇంకా ఏంటి 14-17 hours ట్రాన్సిట్. ఇప్పుడు శ్రవంతిది ఆల్మోస్ట్ నిన్న మొత్తం వాళ్ళు ఇండియాలో ఫ్రైడే నైట్, అంటే శ్రవంతి ఇండియా ఫ్రైడే నైట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు మండే ల్యాండ్ అవుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా మండే మార్నింగ్ అన్నట్టే కదా, ఆల్మోస్ట్ 2 days 1 day మొత్తం సింగపూర్లోనే ఉంది. బట్ లక్కీలీ సింగపూర్ ఇన్సైడ్ ట్రిప్ వెళ్ళారు. సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు ట్రిప్ తీసుకెళ్తారు, సో ఫ్రీ ట్రిప్కి అలా వెళ్ళింది. బట్ హవెవర్ షీ మస్ట్ బి సో ఎగ్జాస్టెడ్. ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. వెదర్ ఇలాగా చాలా సన్నీగా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఎయిర్పోర్ట్ జస్ట్ మన ఇంటి దగ్గర నుంచి 15 minutes కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్. ఎయిర్పోర్ట్కి అయితే వితిన్ టైంలోనే రీచ్ అయిపోయాం. ఎక్కువ కస్టమ్స్ ఇమిగ్రేషన్ ఎక్కువ శ్రవంతికి ఏమీ టైం పట్టలేదు. ఫైనల్గా మేడం వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఇక్కడ పెద్దగా సిబ్లింగ్స్ వస్తే ఇమిగ్రేషన్ దగ్గర టెన్షన్ అనిపించదు, కానీ పేరెంట్స్ వస్తే మాత్రం బాగా అనిపిస్తుంది. న్యూజిలాండ్ ఎలా ఉంది శ్రవంతి? అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ మాత్రమే చూసావు కదా, ఎక్స్ప్లోర్ చేసేది చెప్తాను. అమ్మాయి రావడానికి మేము పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు, కష్టం అంతా ఏమంటారు, ఓ మై గాడ్ మెంటల్ టార్చర్ ఇమిగ్రేషన్ వాళ్ళు చూపించారు, మాకు డబుల్ చూపించింది. ఆ స్టోరీస్ అంతా నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తా. చూడటానికి ఏదో ఇన్నోసెంట్గా అమాయకంగా ఉందని అస్సలు అనుకోవద్దు. ఓ మై గాడ్ వెళ్ళండి వచ్చిన కాడికి నన్ను బాగా తిడుతుందా లేదా అని. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మెజారిటీ ఆఫ్ లగేజ్ శ్రవంతి దగ్గరే ఉందని చెప్పేసి. వచ్చిన తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకుని అసలు లగేజ్ అని తీసుకొచ్చిందో మొత్తం అన్ప్యాకింగ్ చేసామన్నమాట. అంటే నా అవుట్ఫిట్స్ కూడా నాకు చూసుకోవాలనిపించింది. అంతేకాకుండా మమ్మీ ఇంకా ఎక్స్ట్రా స్టఫ్ తెప్పించింది, బెడ్షీట్స్ కానీ కుకింగ్ డిషెస్ అన్నీ తీసుకొచ్చింది. వాళ్ళ పేరెంట్స్ని పిక్ చేసుకోవడానికి వచ్చాం. టైం 1 గంట. అసలు ఎయిర్పోర్ట్ చూసారు, ఆక్లాండ్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది సిచ్యువేషన్. సుక్మన్ ఎలా ఫీల్ అవుతున్నావు?
వాట్ యు మీన్ డోంట్ నో. హార్ట్ అయితే ఫుల్గా రేస్ అవుతుంది సుక్మన్ది. ఇప్పుడే వస్తున్నారు కదా, సుక్మన్ ఉన్న ప్లేస్లో మళ్ళీ ఫుడ్ అదంతా చాలా కష్టం అని చెప్పేసి మా ఇంట్లోనే ఇప్పుడు ఫుడ్ ఉండే అనమాట నేను ఉండే ప్లేస్లో. సో అక్కడ డిన్నర్ చేసేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు మళ్ళీ వాళ్ళు ఉండే ప్లేస్కి. సో ప్రస్తుతానికి ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, వాళ్ళు ఇమిగ్రేషన్ లైన్లో ఉన్నారు. మీ పంజాబీస్కి చాలా ఈజీ యాక్చువల్లీ. పేరెంట్స్కి ఆల్రెడీ పంజాబ్ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు ఒక అబ్బాయి దొరికాడు, సేమ్ ఆక్లాండ్ వచ్చే అబ్బాయి. ఇంకా అబ్బాయినే పట్టుకొని వాళ్ళు ఇంకొచ్చేస్తున్నారు మెల్లగా. అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు ఇప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ లైన్లో ఉన్నారని. ఫైనల్గా సుక్మన్ పేరెంట్స్ కూడా వచ్చారనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి వీడియోస్ ఛానల్ రాబోతున్నాయి. స్టే